తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే మనం 2021 ఫిబ్రవరి నెల నివేదిక మన దగ్గర ఉంది. కేంద్ర ప్రభుత్వం చెప్తున్న అంకెల ప్రకారం చూసుకుంటే ఈ చట్టం కింద అంటే అటవీ హక్కుల చట్టం కింద మాకు హక్కు పత్రాలు కావాలి అని చెప్పి దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళ సంఖ్య, కొంతమంది వ్యక్తిగత హక్కు పత్రాల కోసం దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొన్ని సామూహిక హక్కులు అంటాం, ఒక దారి కావచ్చు, ఒక గ్రేజింగ్ ల్యాండ్ కావచ్చు, లేదా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ తెచ్చుకోవడం, చిన్న తరహా అటవీ ఉత్పత్తులు సేకరించడం కోసం అటవీ మీద హక్కు కావచ్చు, ఇట్లా సామూహిక హక్కుల కోసం కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఈ విధంగా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళ సంఖ్య 2021 ఫిబ్రవరి నెల నాటికి చూసినట్లయితే దాదాపుగా 183,252 మంది అటవీ భూములపై హక్కు పత్రాలు కావాలి అని దరఖాస్తు పెట్టుకున్నారు, వ్యక్తిగత దరఖాస్తులు. సామూహిక హక్కుల కోసం వచ్చిన దరఖాస్తులు కనుక చూస్తే 3,427 దరఖాస్తులు వచ్చాయి సామూహిక హక్కు పత్రాలు జారీ చేయమని చెప్పి. మొత్తంగా 1,86,679 దరఖాస్తులు హక్కు పత్రాల కోసం ఈ అటవీ హక్కుల చట్టం కింద తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు వచ్చాయి. ఈ దరఖాస్తులలో ఇప్పటికే చాలామందికి ప్రభుత్వం హక్కు పత్రాలు జారీ చేసింది. ఎంతమందికి అనే ఒకసారి కనుక మనం అంకెల్లో చూస్తే దాదాపు 93,639 దరఖాస్తులని ఆమోదించి అంతమందికి 3,284 ఎకరాల అటవీ భూమిపై వ్యక్తిగత హక్కు పత్రాలను జారీ చేయటం జరిగింది. 3 లక్షల ఎకరాలకి దాదాపుగా 93,000 మందికి హక్కు పత్రాలు ఇప్పటికే డిస్ట్రిబ్యూట్ చేశారు, జారీ అయిపోయినాయి. సామూహిక హక్కుల విషయానికి వచ్చినట్లయితే 721 సామూహిక హక్కు పత్రాలు జారీ చేయటం జరిగింది. విస్తీర్ణం మాత్రం చాలా ఎక్కువ, దాదాపు 4,54,055 ఎకరాల అటవీ భూమికి సామూహిక హక్కు పత్రాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. మొత్తంగా 94,360 హక్కుపత్రాలు జారీ అయినాయి 7,54,339 ఎకరాలకు సంబంధించి.